ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా పోరాడాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాదాపు 3 గంటల పాటు సాగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు సూచించారు. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించింది. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశం నిర్ణయించింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో కేటీఆర్ సహా శాసన మండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజా సమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణీత సమయానికి హాజరు కావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీ, మండలిలో పోరాడాలని కేసీఆర్ సూచించారు. అన్ని వర్గాల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వేదికగా పోరాడాలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని సభ్యులకు వివరించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. మహిళలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేలా కొట్టాడాలని శాసనసభ, శాసనమండలి సభ్యులకు కేసీఆర్ తెలిపారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం గురించి, వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు తదితర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పారు. దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలని సూచించారు. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు.